దుర్గం చెరువు కాడ ఒరిజినల్ లైట్లు పనిచేసి కిందికెళ్ళి బుగ్గలు పెడుతున్నారు. దుర్గం చెరువులో మొన్నటిదాకా మొత్తం చెత్త, దుర్గం చెరువులో మొన్నటిదాకా మొత్తం పచ్చ గడ్డి పేరుకుపోయింది. అది తీసే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయితే మొత్తం ఆ గడ్డంతా తీసేసారు. మినిమం మెయింటెనెన్స్ లేదు, మినిమం నీట్నెస్ లేదు. దారుణమైన సిచ్యువేషన్ కదా. ఎంతసేపు పెళ్లిలకు పోవాలి, ఎంతసేపు పేరెంటాలకు పోవాలి, అటెండ్ కావాలి, ఫంక్షన్లకు పోవాలి. ఇదేనా ప్రభుత్వం పైన ఎందుకు సోయలేదు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు అవినీతి పరులు ఉన్నారు, ఎంతమంది మంత్రులు అక్రమాలు చేస్తున్నారు? అవునా కాదా? ఎస్, రియాలిటీ కదా. ఎంతమంది మంత్రులు భూములు దండుకుంటున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, పేదవాళ్ళ భూములు లాక్కుని వాళ్ళని ఎంత తిప్పలు పెడుతున్నారు? రియాలిటీ కదా. మీరు అవునన్నా కాదన్న రియాలిటీ. పెట్టుకోండి కేసులు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉన్నది మాట్లాడుతున్నాం, రియాలిటీ మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజలు సఫర్ అవుతురండి, బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. బాధ అనిపిస్తుంది. ఫార్మా కంపెనీకి అర్థమని చెప్పి జనాలను వాళ్ళ భూములు లాక్కుంటా ఉంటే బాధ అనిపిస్తుంది. జనాలకు ఇష్టం లేకపోతే ఏ పని చేయొద్దు. పబ్లిక్ని అట్లీస్ట్ రిక్వెస్ట్ చేయాలి, మెచ్చిపించుకోవాలి. కానీ వాళ్ళు వద్దన్నా కూడా పనిచేస్తున్నారంటే ప్రభుత్వం ఏందన్నట్టు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డిఫరెన్షియేషన్ ఉండాలి కదా. బీఆర్ఎస్ అవినీతి చేసింది అనుకుందాం, కాంగ్రెస్ కూడా అదే పని ఎందుకు చేస్తుంది? బీఆర్ఎస్కి శాతగాలి అనుకుందాం, కాంగ్రెస్ కూడా అదే పని ఎందుకు చేస్తుంది? బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎంత డిఫరెన్షియేషన్ ఉండాలి? రేవంత్ అన్న మొన్న చెప్తున్నాడు, మా ప్రభుత్వంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారు ప్రజలందరూ అని చెప్పి. ప్రజలు ఏడుస్తురన్న రేవంత్ అన్న. వెలుగు మాటలలో 60 ఎకరాలు భూములు ఖాళీ చేయించి రోడ్ల మీద వేసినామన్న అందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. హైడ్రా తీసుకొచ్చి FTL బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళ ఇండ్ల పైన బుల్డోజర్లు పోయినాయి అన్న. చాలా మంది లోన్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటే రోడ్డు మీదకి వచ్చారన్న జనాలు. ఆ లోన్లు ఎవరు కడతారు రేవంత్ అన్న? మీ అన్ని ఇల్లులు ఎందుకో కూల్చేయలే? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, ఇల్లులు మొత్తం FTL బఫర్ జోన్లో చెరువు శివారు పక్కన ఉన్నాయి. వాళ్ళని ఎందుకు కూల్చేయలేదు? పేదవాళ్ళ జోలిలోకి ఎందుకు పోయినాం? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాట భారతం ఉన్నది.